సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మారమ్స్ గార్లపాటి హోమ్స్ ఫ్లాట్స్ ఫర్ సేల్. సంప్రదించండి 9662263353. రైట్, ఇది సాక్షి మీడియా. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు కాదు కదా, జనసేన పేరు కానీ ఇంకొకటి కానీ ఎక్కడ ప్రస్తావించడం కాదు కదా, ఇష్టపడే వాళ్లే కాదు. అవునండి. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పేరు పలకడానికి కూడా తలవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయేవాడు. ఇప్పుడు ఒకసారి అసలు నిజంగా ఈ కిక్కే వేరబ్బా అన్న పరిస్థితిలో ఆ కిక్ నిజంగా మామూలుగా రావట్లే. ఒకసారి చూద్దాం. తన శాఖలకు సంబంధించిన మంత్రులే కాకుండా పలు ఇతర శాఖల మంత్రులతో కూడా పవన్ సమావేశమయ్యారు. ఆర్థిక, రైల్వే, జల వనరులు, పర్యాటక శాఖల మంత్రులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ మంగళవారం అంతా కేంద్ర మంత్రులతో సమావేశమవుతూ. సో ఇది అంటే ఇక్కడ ఒక డిప్యూటీ సీఎం గా ఆయన చేసినటువంటి పనులు అంటే ఆయన శాఖల గురించి మాత్రమే కాకుండా ఇతర శాఖల్లో కూడా ఇతర విషయాలపై కూడా కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చారు అని చెప్పి సాక్షిలో చేసినటువంటి వార్తను. నిజంగా అంటే నిజంగా ఎంత కిక్ ఉంటదంటే, మన పగోడు మనల్ని పొగుడుతుంటే ఆ మాత్రం ఉండాలి కదా, అంతే కదా. జనసేన వాళ్ళు జన సైనికులు అయితే ఇప్పుడు కాళ్ళు ఎగరేసుకుంటారు. ఎగరేసుకోవడం ఆల్రెడీ ఎగిరి తన్నితే ఆ దెబ్బకు వచ్చారు సాక్షి దగ్గరికి. అర్థమైందా? కొంచెం మీరు పేపర్ అంటే కనీసం పత్రికా విలువల్ని మెయింటైన్ చేయండి. ఎంతసేపు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఓకే, దానికంటే ఒక లిమిట్ ఉంటుంది. కనీసం ఒక విలువలు ఉంటాయి కదా దానికి, ఆ విలువలన్నా మీరు మెయింటైన్ చేసుకోవాలి. అవసరం ఉంది. తప్పు అయితే తప్పు అని చెప్పు, ఒప్పు అయితే ఒప్పు అని చెప్పు, చేసిన మంచి పనిని మంచి అని చెప్పు, చెడుని అయితే చెడు అని చెప్పు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు చెడే చేస్తా, నేను ఎప్పుడు చెడే మాట్లాడతా, నాకు ఒక చెడు తప్ప మంచి కనిపించదు అంటే అలాగా. ప్రతిపక్ష పాత్ర మీడియా ఎప్పుడు పోషించాలి, కానీ చేసిన మంచి పనిని కూడా చెడు అని చెప్పే ప్రయత్నం చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో ఢిల్లీ వెళితే ఆయన కేసుల గురించే మాట్లాడుకుంటారని సాక్షి వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. అందుకనే ఉన్న కొన్ని మారారేమో తెలియదు. ఇది నిజంగా ఇది ఒక మంచి అవకాశం కదా, కనుల విందుగా ఉంది చాలా మంది జన సైనికులకైతే. నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఒక సిచ్యువేషన్ ఇది. సాక్షిలో పవన్ కళ్యాణ్ గారి గురించి రావటం అనేది నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేసుకుంటా ఉంటాడు, నీకు తెలియదు ఏంటి. నా ఛానల్లో మొన్న ఒకసారి ఇంకా తీయండి రా బళ్ళు, పెట్టండి రా బళ్ళు, వైజాగ్ లో ఏదంటది సిద్ధానికి కాదు ప్రమాణ స్వీకారానికి రెడీ చేసుకోండి ఒక యాక్టర్ మాట్లాడాడు, గుర్తుందా? పెట్టండి జేజేలు, కొట్టండి డీజేలు అనుకుంటా. ఆయనే మళ్ళీ గెలిచిన తర్వాత, సార్ మీకు తెలుసా భారతదేశ చరిత్రలోనే 21కి 21 గెలిచి ఎవడో లేదు సార్, ఇది పవన్ కళ్యాణ్ గారికి. ఆయన అంటే నిజంగా నాకు తెలిసి ఆ రోజు నైట్ గట్టిగా వార్నింగ్ వెళ్ళిపోయి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. నువ్వెవడరా నా దగ్గర శాలరీ తీసుకుంటూ నా దగ్గర పని చేస్తా, నువ్వేంటి ఆయనకి డబ్బా కొడుతున్నావు, ఆయన కొడుతున్నావు అని. మళ్ళీ తెల్లారి వచ్చి మళ్ళీ పాపం ఏం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఈ ఒక్క వీడియో వెళ్ళినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ స్టార్ట్ చేస్తారు అసలు పగ అలా వచ్చేస్తా ఉంటది. నా ఛానల్లో ఆయన గురించి అసలు నా పేరే తలవడానికి ఇష్టం లేదు అని చెప్పి ఇంకా అనగాలి. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దత్తపుత్రుడు ఇలాంటి మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఇప్పటికే అదా పాతాళానికి వెళ్ళిపోయింది. ఇంకా తొక్కితే ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆయన తొక్కుడికి 151 నుంచి దెబ్బకి 11 పడిపోయారు. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ప్లీజ్ సార్ ప్రతిపక్ష హోదా ఇవ్వండి సార్, మీ అసెంబ్లీకి రావాలంటే మాకు మైకుండా అంటే ఏదో ఒక సాకు ఎత్తుకుంటున్నాడు. అసెంబ్లీకి వస్తే మొత్తం నా బండారం మొత్తం తీసి రెడీగా ఉన్నారు. మొన్న అచ్చెన్నాయుడు గారు కూడా ఒక్క అవకాశం నా కళ సార్, అది ఒక గంట మాకు ఇష్టం, మనందరికి కావాల్సినటువంటి నాయకుడు అక్కడ ఉండాలి, మనం ఇక్కడ ఉండాలి, మీరు అదే చైర్ లో ఉండాలి, స్పీకర్ మీరు అక్కడ ఒక గంట టైం కావాలి, మీరు ఎవరు ఆపొద్దు. ఇది అంటే అంత ఎక్సైటింగ్ గా ఉంది నిజంగా. ఆయన ఉంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వేరు. వీళ్ళందరూ మాట్లాడే మాటలకి, పవన్ కళ్యాణ్ గారు అడిగే క్వశ్చన్లకి ఒక యుద్ధ వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పెట్టుకుని కూర్చుంటాడు, సమాధానం చెప్పలేడు. ఒక పేపర్లు చదవాలంటే 10 నిమిషాలు టైం పడుతుంది. గబుక్కున జగన్మోహన్ రెడ్డి అని నేను అని చెప్పడానికైనా కానీ పేపర్ చూసుకోవాలి. అలాంటిది అసెంబ్లీలో ఒక క్వశ్చన్ అయితే సరిపోద్దన్న. సంవత్సరాలకి 9 కోట్లు ఎక్కడ పెట్టారు అంటే అయిపోయింది అంతే. ఋషికొండ ప్యాలెస్ కి ఏంటి పరిస్థితి ఏంటి అయిపోయా. పెన్నులు పేపర్లకి స్టేషనరీకి 10 కోట్లు అంట. ఏంటి ఇంటి కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారంట.
ఏంటి 1750 కోట్లు లంచాలు వచ్చినాయి అంట. ఉమ్. ఏంటి సరస్వతి అందరూ ఒక ప్రాజెక్ట్ గురించి ఏంటి అభిమన్యుడి మీద పడ్డట్టు అందరూ పడతారేమో అన్న ఒకేసారి క్వశ్చన్ల వర్షంతో అవి అంత పద్మవ్యూహంలో పెద్ద ఇరుక్కుపోయిన వద్దులే మళ్ళీ అందొద్దంటారా? అంత సీన్ లేదు అక్కడ. అభిమన్యుడు ఒక్క ఓకే ఓకే తిట్టుకుంటారు మళ్ళీ. ఓకే వద్దు అంత పెద్ద పాటలు వద్దులే కానీ ఈయనకి. ఆయన స్థాయికి జగన్మోహన్ రెడ్డి ఎవరు ఉండరు. ఓకే ఆయనకి ఆయనే సాటి. సింగిల్ పీస్ హైబ్రిడ్ పీస్ అంటారు కదా, హైబ్రిడ్ పీస్. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకడే ఉండాలి. ఇంకొకటి ఉంటే దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోయింది, దేశం కూడా నాశనం అయిపోతుంది. అవునన్నా కరెక్ట్. చెప్పాను ఇందాక, ప్రపంచ చరిత్రను తిరగరాయటానికి, ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి, అవినీతి చేసి అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ప్రపంచంలోనే కుబేరుడిగా అవ్వాలన్న జగన్మోహన్ రెడ్డి గారి కోరిక, అది అంతా కూడా ఆయన సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. జరుగుతుంటారా అన్న? జరుగుద్ది. సాక్షి మిగతా వాళ్ళ గుంపు అందరూ ఉండేవాళ్ళు కదా, వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ లేపుతారు. ఇంకొకసారి అధికారం ఇస్తే అయిపోయినట్టే. ఓకే. ఆంధ్రప్రదేశ్ అంటే ప్రజలు అంత తప్పు చేయాలనుకుంటున్నాను నేను. ఏమో ఇప్పుడు పులివెందులో ఇవ్వలా, పులివెందులకు ఉండాలిగా, పులివెందులో ఇవ్వలా ఇచ్చారు. మీది పులివెందులు అనుకుంటా రైట్, ఇవ్వలా. అలాగే ఇచ్చినంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు ఏళ్తాడు, వేల కోట్లు ముందుకు పెడతాడు. ఇంకా పెరుగుతాయే తప్ప ఆయన ఇంటి దగ్గర నుంచి 1 రూపాయి తీరు. తల్లి కోసం చెల్లి కోసం తీరోడు, ప్రజల కోసం తీస్తాడేంటి? ఎంత బాగా అసలు ఆయనకి ఎవ్వడం అవసరం లేదు, ఆయనకి డబ్బే కావాలి అంతే. డబ్బు అని తింటారు కదన్నా, ఏం చేసుకుంటాడు ఆయన? అది ఎవరికుండే ఆశ అబ్బా, అది నువ్వు ఎలా అంటావు? ఆయనకుండే ఆశ అది, సంపాదించాలి. ప్రపంచంలో అవినీతి అక్రమంగా సంపాదించిన కుబేరుల్లో ఆయన ఒక్కడే ఉండాలి, చరిత్ర తిరగరాయాలి, వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయాలి. వరల్డ్ రికార్డ్ మనం ఇప్పిద్దాం దాని గురించి. కంగ్రాచులేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు. సాక్షిలో ఆ పేపర్, ఆ వార్త కూడా పడాలి, ఇదే వరల్డ్ రికార్డ్.